రెంటచింతల కానుక మాత దేవాలయం 176వ వార్షికోత్సవం తిరునాళ్ల సందర్భంగా ఆంధ్ర తెలంగాణ జాతీయ స్థాయి ఒంగోలు జాతిగిత్తల బల ప్రదర్శన సెయింట్ జోసెఫ్ స్కూల్ క్రీడా ప్రాంగణం నందు హోరాహోరీగా జరిగింది. కానుకమాత కోడిగిత్తల ప్రదర్శన కమిటీ ఆధ్వర్యంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో జూనియర్ విభాగం ఏర్పాటు చేయగా ఈ బల ప్రదర్శనలో 11 జతలు పోటీ పడ్డాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఎంతో వైభవంగా కమిటీ సభ్యులు ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమల్ల మండలం రవీంద్రారెడ్డి ఎడ్ల జత 2908 అడుగుల బండను లాగి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన 9 ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్ల జత యజమానులకు కాన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి మాట్లాడుతూ ఈ ఎడ్ల పోటీలను రైతులను ఉత్సాహపరిచేందుకు ఏర్పాటు చేయబడినవని, ఇప్పటికీ పోటీలలో అన్ని విభాగాలలో 108 ఎడ్ల జతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎరువ జోజిరెడ్డి, గుంటు సుమంత్ రెడ్డి, సౌరెడ్డి, బొట్టపాటి రామకృష్ణ, రాయపరెడ్డి, రాజారెడ్డి, జోసెఫ్ రెడ్డి, మర్రెడ్డి, లింగారెడ్డి, బోయపాటి, ఇన్నారెడ్డి, కోటిరెడ్డి, రైతులు, రెండచింతల గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కౌశల్యారెడ్డి గారు కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మనకు ప్రకటించి ఉన్నారండి. రెండో బహుమతిగా 40,000 రూపాయలు. బొరమక్క కౌశల్యారెడ్డి గారు వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు, శంకరాయపేట, సింగనమల్ల మండలం, అనంతపురం జిల్లా వారి జత 2908 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని బొరమొక్క కౌశల్యారెడ్డి గారు, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత 2573 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కేబుల్, సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 2450 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని ఎరసాని సుబ్బయ్య గారు, పమిడిమర్రు, చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్, తొండపు వెంకటేశ్వర్లు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి జత 1908 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదవ బహుమతిని నీలం స్రవంతి నాయుడు గారు, త్రివేణి నాయుడు గారు, మాసవరం మండలం, పల్నాడు జిల్లా వారి జత 1544 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి 8వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 9వ బహుమతిని నందతేజ డైరీ ఫార్మ్స్, విప్పర్ల శన వెంకటేశ్వర్లు గారు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా వారి జత 1506 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10వ ఎర్రసాని సుబ్బయ్య గారు, పమ్మిడిమర్రు, నర్సరావుపేట మండలం, పల్నాడు జిల్లా. కొండపాటూరు ఎనిమిదవ బహుమతి శ్రీ గారు, లింగారావుపాలెం, ఎట్లపాడు మండలం, పల్నాడు జిల్లా. మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం
వారి కుమారుడు మారం రామకృష్ణారావు గారు మాచర్ల వారు 5,000 రూపాయలు. గాది రాయపరెడ్డి గారి జ్ఞాపకార్థం